అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతిష్య శిరోమణి జ్యోతిష్య రత్న డాక్టర్ జీవీబీ మురళీకృష్ణ, శ్రీ చక్ర గాయత్రి జ్యోతిషాలయం, బ్రాహ్మణ వీధి, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. భోగి పండగ జనవరి 13 చేసుకోవాలా, జనవరి 14 చేసుకోవాలా? ఇదే ఇప్పుడు ప్రస్తుతం ప్రధాన చర్చనీయాంశమైంది. నేను ఎక్కడికి వెళ్ళిన అడుగుతున్నారు. ప్రతి గుళ్ళో పూజారులు పాపం వచ్చి అందరు భక్తులు అడుగుతున్నారు. ఎవరికి తోచింది వాళ్ళు ఆచరిస్తున్నారు. యూట్యూబ్ల నిండా అదే, ప్రసార మాధ్యమాల నిండా అదే, పంచాంగాలు, రకరకాల పంచాంగాలు. మరి ఈ యొక్క గందరగోళం నుంచి మనం ఒక ఏకతాటి మీదకి రావాలని ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి సంపూర్ణంగా అర్థం చేసుకోండి. అసలు ఏది కరెక్టు, ఎలా చేయాలంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. భోగి పండగ, సంక్రాంతి పండుగ, కనుమ పండుగ, 3 పండుగలు కూడా సంక్రాంతి పండగ మీద ఆధారపడతాయి. తొలి మాట. సంక్రాంతి పండగ దేని మీద ఆధారపడుతుంది? సూర్య గమనం మీద ఆధారపడుతుంది. అంటే సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక నెల రోజులు ఉంటాడండి. ఇప్పుడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలం, అంటే ధనుస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలం అంటూ ఉంటుంది. అంటే ఒక్కసారే మకరంలోంచి సూర్యుడు ధనుస్సు రాశిలోకి వస్తాడు. ఆ ధనుస్సు రాశిలోకి వచ్చే సమయం ఎంత అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రవేశించిన రోజే సంక్రాంతి జరుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సమస్య వచ్చింది. దుర్గణిత పంచాంగకర్తలు ఏం చెప్తారు? భారత ఆమోదిత పంచాంగం కాలమానం ప్రకారంగా, దుర్గణిత ప్రకారంగా సూర్యుడు జనవరి 14వ తేదీ మధ్యాహ్నం 3:58 ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలోకి, అంటే మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అని వాళ్ళు చెప్తున్నారు. అయితే అలా ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా ఆ రోజే మకర సంక్రమణ పుణ్యకాలం అవుతుంది. ఆ రోజు సాయంత్రం సూర్యాస్తమయం లోపలే ఖచ్చితంగా మనం ఆ యొక్క మకర సంక్రమణ పుణ్యకాలం ఉంటుంది కాబట్టి తట్నాలు వదులుకోవడం చేసుకోవాలి. మరి ఆ రోజు చేస్తున్నాం కనుక ముందు రోజు భోగి చేసుకోవాలి. 13, 14, 15 ఇదే నియమం. అయితే మరి కొరవ పంచాంగకర్తలు, అది సూర్య సిద్ధాంతం కావచ్చు, పూర్వగణితం కావచ్చు, మహానుభావులు ఎంతో గొప్పవారు ఉన్నారు. వారందరూ కూడా ఏం చెప్తున్నారు అని అంటే, ఒక్కొక్కరు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కరు ఒక్కొక్క పంచాంగం ప్రకారం, వాళ్ళ పంచాంగం ప్రకారం ఒక్కొక్కరు ఒక్కొక్క కాలమానం చెప్తున్నారు. ఉదాహరణకి ఒకరేమో అంటే టీటీడీ తరపున రాసే వాళ్ళ పంచాంగాల్లో రాత్రి 9:11 ఎప్పుడు జనవరి 14వ తేదీయే రాత్రి 9:11 సూర్యుడు ఉత్తరాషాఢ 2లోకి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడని ఒక పంచాంగంలో ఉంది. అదేవిధంగా ఇంకొక పంచాంగంలో రాత్రి 8:43 ప్రవేశిస్తాడని ఇంకో దాంట్లో ఉంది. ఇంకొక గొప్ప పంచాంగకర్త వారేమో రాత్రి 8:12 అని చెప్తున్నారు. మరి ఇక్కడ కూడా ముగ్గురు 3 రకాల సమయాలు చెప్తున్నారు. మరి వాస్తవం ఏంటి? మరి ఇట్లా ఉంటుంది కదా, ఉండేది ఒక సూర్యుడే. ఇప్పుడు నేనే మీకు 4 సమయాలు చెప్పా. ఒకరేమో మధ్యాహ్నం 3:08 అంటున్నారు, ఒకరేమో రాత్రి 9:11 అంటున్నారు, ఒకరేమో రాత్రి 8:43 అంటున్నారు, ఒకరేమో రాత్రి 8:12 అంటున్నారు. మరి ఏది కరెక్టు? 4 సూర్యుడు లేరు కదా, సూర్యుడు ఒకడే కదా. మరి ఒక్క సూర్యుడు ఉత్తరాషాఢ 2లోకి ఎప్పుడు వస్తున్నాడో మనం కనుక్కోవాలని అంటే మరి దేని ఆధారంగా కనుక్కోవచ్చు? దుర్గణితమే ఆధారం. ఏమి ఎలా చెప్తున్నాం? కొరవ ఎందుకు ఆధారం కాదు? ఎవరు ఏమి చెప్పినా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే. మరి నేను ఒక్క మాట అడగదలుచుకున్నా అందరినీ. ఒక బిడ్డ, ఒక జాతకుడు అదే 14వ తేదీ మధ్యాహ్నం 3:58 జన్మిస్తే ఈ బిడ్డ జన్మ జాతకంలో సూర్యుడు మకర రాశిలో పెడతారా, ధనుస్సు రాశిలో పెట్టి మీరు జాతకం రాస్తారా? చూడండి. మరి ఖచ్చితంగా ఎవరు రాసినా సరే, ఎందుకంటే ఇప్పుడు ఈ రాసే పంచాంగకర్తలందరూ కూడా గొప్ప జ్యోతిష విద్వాంసులే. వీరందరూ జాతకాలు రాసేవారే. మరి మీ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి వాళ్ళకి బిడ్డ పుట్టాడు స్వామి, జాతకం రాసివ్వండి అంటే, మరి సూర్యుడు మధ్యాహ్నం 3:08 పుట్టినప్పుడు ఆ బిడ్డ సూర్యుడు ఉత్తరాషాఢ 1లో పెడతారా, ఉత్తరాషాఢ 2లో పెడతారా? చెప్పండి. ఉత్తరాషాఢ 1లో పెడితే సూర్యుడు ఎక్కడుంటాడు? మీకు ధనుసు రాశిలో ఉంటాడు. ఉత్తరాషాఢ 2లో పెడితే మకర రాశిలో ఉంటాడు. మరి అదే మరి ఏ లగ్నం బట్టి మారిపోదు కదా ఫలితాలు. మేష లగ్నం అయితే ఎలా, వృషభ లగ్నం అయితే ఎలా, మిథునం అయితే ఎలా, కర్కాటకం అయితే ఎలా? మరి లగ్నాతు సూర్యస్థితే మారిపోతుంది కదా, జన్మ జాతకం మొత్తం మారిపోతుంది కదా. మరి ఏది ఆధారంగా తీసుకుంటారు? నేను ఎందుకు ఇంత నిక్కచ్చిగా మాట్లాడుతున్నానంటే, జన్మ జాతకంలో ఒక సూర్యుడు, గోచారంలో ఒక సూర్యుడు, గ్రహణాలకు ఒక సూర్యుడు, పండగలకు ఒక సూర్యుడు, ఇలా ఉంటారు కదండి. సూర్యుడు ఒకటే. మరి ఎందుకు మన మధ్య ఇలాంటి తేడాలు వస్తున్నాయి? ఎందుకు అందరూ దుర్గణితం ఫాలో అవ్వలేకపోతున్నారు?
మరి ఇదే పంచాంగకర్తలందరూ కూడా మీరు గమనించండి, భోగి పండగ సంక్రాంతిలోనే మనకి సమస్యలు వస్తున్నాయి. గ్రహణాలప్పుడు ఎక్కడైనా సమస్య వచ్చిందా? మనం ఏ రోజున చూసామా? గ్రహణం వచ్చినప్పుడు రేపు రాబోతుంది, మార్చి 3వ తేదీ గ్రహణం రాబోతుంది. చూడండి, ప్రతి పంచాంగకర్త 3వ తేదీ కరెక్ట్గా టైంతో సహా రాస్తుంటారు. 2వ తేదీ వస్తున్న ఎవరు రాయరు, పోతే 4 వస్తున్న ఎవరు రాయరు, ఆ రోజు టైం మార్చి ఎవరు రాయరు. అందరూ ఒకటైపోతారు. అప్పుడు ఎందుకు? అందరూ దుర్గణితం ఫాలో అవుతారు కాబట్టి. అంతేకాదు, అలా 4 రకాల టైం రాశారు అనుకోండి, ఏ వ్యక్తి అయినా నాసా వాళ్ళు చెప్పే టైం చూస్తారు, టీవీలో చూస్తారు, బయట ఇదేందయ్యా ఇక్కడ నిజంగా జరుగుతుంది, గ్రహణం ఇది జరుగుతుంది, ఈ లిటర్ రాసి అడుగుతారు కదా, అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది కదా, అందుకని రాయరు, అందరు దుర్గణతకు వస్తారు. కానీ ఇప్పుడు మాత్రము ఎవరికి తోచిన రీతిలో పూర్వగణిత సిద్ధాంతాలు అంటారు, ఇంకో గణితం అంటారు, ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు రాసేసుకొని మాదే కరెక్ట్ అనుకున్నందువల్ల పంచాంగంలో ఈ యొక్క పండగల్లో ఈ తేడాలు వస్తున్నాయి. దయచేసి నేను చేతులెత్తి నమస్కరించి మరీ కోరేది ఒకటే, పంచాంగకర్తలందరినీ దుర్గణితం ఫాలో అవ్వండి. ఏమి దుర్గణితం గ్రహణ విషయంలో ఫాలో అవుతున్నారు కదా, ఈ గ్రహణ నిర్ణయం చేసేటప్పుడు మీరు ఎందుకు మీకు పూర్వగణితం ఫాలో అయ్యి రాయట్లేదు? సరిగ్గా రాదనే కదా. మరి అటువంటి వారు మీరెందుకు మరి దుర్గణితంలోనే మీరు రాయలేకపోతున్నారు? ఇలాంటి పండగల విషయాలు ఎందుకు దుర్గణితం ఫాలో అవ్వలేకపోతున్నారు? మరి దయచేసి పంచాంగకర్తలందరూ ఒక తాటి మీద రావాలి మనసారా కోరుకున్నాను. టీటీడీ వాళ్ళ మనసారా నేనేం కోరుకుంటున్నానంటే, అయ్యా ఎట్టి పరిస్థితుల్లో దయచేసి మీరు కూడా దుర్గణితంలోకి రండి, దుర్గణితం నిర్ణయం చేయండి. ఎందుకంటే మీ మీద ఆధారపడే అందరూ ఆచరిస్తాం. టీటీడీ వాళ్ళు ఏది చెప్తారో మాకు అది శిరోధార్యం, ఇది ఆచరిస్తాం. కాబట్టి ఇలాంటి దయచేసి భవిష్యత్తులో అందరూ ఒక తాటి మీదకి వస్తాను మనసారా ఆకాంక్షిస్తూ, నేనిప్పుడు నా పరంగా నా శ్రీచక్ర గారి జ్యోతిషాలయం నుంచి నేను మీకు చెప్పేది ఒకటే, మనం అందరం హిందువులం. మన హిందూ పండగల్లో ఎటువంటి అనైక్యత రాకూడదు. మనము ఇళ్లల్లో నిక్షిప్తంగా చేసుకున్న పండగలంటే మీరు ఏది ఫాలో ఎడ చేసుకున్నా ఓకేనండి. భోగి పండగ అంటే ఇంటి ముందు మంట వేస్తాం. ఒకరోజేమో 13వ తారీఖు కొందరు ఇళ్ల ముందు భోగి పండగ, 14 కొందరు ఇళ్ల ముందు భోగి పండగ. ఇలా చేస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో ఒకసారి ఆలోచించారా? మరి మనం సమాజంలో మనం ఇతర మతస్థుల ముందు ఎంత చులకనవుతామో ఆలోచించారా? మన అనైక్యత ఎలా ఉంటుందో ఆలోచించారా? దయచేసి హిందూ బంధువులందరికీ నా సూచన, నా వేదిక ద్వారా చెప్తున్నా, నా వాయిస్ దయచేసి వినండి. దుర్గణిత ప్రకారంగా 14, 15, 16 ఉన్నప్పటికీ మనకు టీటీడీ వాళ్ళు ఇప్పుడు ఇచ్చేశారు కదా, వాళ్ళు ఏదో పూర్వగణితమైన గణితం ఎలా ఉన్నా వాళ్ళు ఎట్ట చెప్పినా మనకు శిరోధార్యం ఏంటంటే మన హిందూ ధర్మ సంస్థ, మన టీటీడీ వాళ్ళు నిర్ణయించారు. కాబట్టి ఇప్పుడు పబ్లిక్లో గ్యారెంటీగా మనం ఎంత దుర్గణితం కరెక్ట్ అని నేను కూడా చాలాసార్లు గొంతు చించుకొని అడిచాను. కానీ ఒకసారి చేసాం, కొందరు నన్ను ఫాలో అయిన వాళ్ళు దుర్గణితం ఫాలో అయిన వాళ్ళు ఒకరోజు పోయమంటే వేశారు, కొందరు ఒకరోజు పోయమంటే వేశారు. నాకు చాలా అసహ్యం అనిపించింది. ఇలా చేయకూడదు. మనలో ఐక్యత రావాలి. కాబట్టి అందరము ప్రస్తుతానికి టీటీడీ వాళ్ళు చెప్పినట్టుగానే జనవరి 14వ తేదీ భోగి పండుగ చేసుకుందాం, 15వ తేదీ సంక్రమణం చేసుకుందాం, సంక్రాంతి చేసుకుందాం, 16 కనుమ చేసుకుందాం. ఇప్పుడు అందరూ ఒక తాడి మీదకి వచ్చి చేసుకుందాం, దానివల్ల ఏమీ కాదు. అయితే కొందరు పాపం నన్ను అడిగేది ఏంటంటే, కరెక్టే స్వామి, మనం టీటీడీ ఫాలో చేద్దాం నిజమే, మరి మకర సంక్రమణ పుణ్యకాలం పోతుంది కదా. వాస్తవమే, ఒక పని చేద్దాం. మరి సంక్రమణ పుణ్యకాలం అనేది మామూలుగా నియమం ఏంటంటే, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత 16 గంటల సేపు ఉంటుంది పుణ్యకాలం. కాబట్టి దుర్గణిత ప్రకారం మధ్యాహ్నం మీరు 3 గంటల 8 నిమిషాలు తీసుకున్నా, పూర్వగణితం తీసుకున్నా, మరుసటి రోజు మార్నింగ్ 7:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా కొంత అవకాశం ఉంది. కాబట్టి అంటే 15వ తేదీ సంక్రమణం చేసుకున్నా, మన సంక్రాంతి చేసుకున్నా, ఉదయాన్నే కనీసం 7 గంటల లోపల మనము తర్పణాలు వదులుకోవడం, దానాలు ఇచ్చుకోవడం, ఆ పుణ్యకార్యం చేసుకోండి. ఆ పుణ్య ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. అంతేగాని మనలో అనైక్యత తీసుకొని మనం అందరూ 2 రకాల పండుగలు చేసి చులకన కాకూడదనే నా భావన. కాబట్టి నేను శాస్త్ర ప్రమాణం ప్రకారం అయితే మాత్రము నేను దుర్గణితాన్నే ఫాలో అవుతాను, దుర్గణితాన్ని నమ్ముతాను. ప్రత్యక్ష నిదర్శనం అది. ఏ ప్లాంటోరియంకి వెళ్ళి చూసినా కరెక్ట్ తెలుస్తుంది అది. అయినప్పటికీ కూడా మనం తగ్గుకొని, మనం తగ్గించుకొని మనం కలవాలి, అందరం కలవాలి. కాబట్టి టీటీడీ వాళ్ళు చెప్పిన ఆలోచనే మనకు శిరోధార్యం, టీటీడీ నిర్ణయమే మనకు శిరోధార్యం. కనుక టీటీడీ వాళ్ళని నేను కోరుకున్నది, ఇక్కడి నుంచి భవిష్యత్తులోనే దయచేసి పూర్వగణితం పక్కన పెట్టి దుర్గణితమే నిక్కచ్చిగా ఫాలో అయ్యి నిర్ణయం చేస్తే ఇలాంటి సమస్యలు రావు. మీకోసం అందరం కాచుకున్నాం. దయచేసి గుర్తుపెట్టుకోండి. అందరం కూడా ఈ సంవత్సరం మాత్రం టీటీడీ నిర్ణయించినట్టుగానే 14వ తేదీ భోగి పండుగ చేసుకున్నాం, జనవరి 15 సంక్రాంతి చేసుకున్నాం, 16 కనుమ పండుగ చేసుకున్నాం. ఇలాగే ఆచరిద్దాం. ఇకపోతే ఈ భోగికి, సంక్రాంతికి, కనుమకు ఏం చేయాలో మరొక వీడియో ద్వారా మీకు ముందుకు వస్తాను. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్ 9949919830. నమస్కారం.